జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. మొదటిగా భీమవరం అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. దీనికోసం జనసేనాని ఇప్పటికే భీమవరానికి చేరుకున్నారు. కాసేపట్లో భీమవరం తాలూకు ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం 2 గంటలకు భీమవరం 1 టౌన్లో పోలీస్ బొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తర్వాత నిడమర్రు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. మొదటిగా భీమవరం అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. దీనికోసం జనసేనాని ఇప్పటికే భీమవరానికి చేరుకున్నారు. కాసేపట్లో భీమవరం తాలూకా ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం 2 గంటలకు భీమవరం 1 టౌన్లో పోలీస్ బొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తర్వాత నిడమర్రు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.